ఓకే, దయచేసి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు అయిపోతున్నాయంటే పిల్లలు పాడైపోతూ, పిల్లలు లోకానికి ఎడిక్ట్ అయిపోతూ, లోకంలో పడిపోతూ, లోక ఆశలతో నింపబడి లోకమే వాళ్ళని డామినేట్ చేస్తుంది. నేను ఒక్క విషయం నేను ముగిస్తాను. ఓకే, వారానికి 7 రోజులు ఉంటాయి, రోజుకి 24 గంటలు ఉంటాయి. 24 గంటల్లో వారంకి మనం అది క్యాలిక్యులేట్ చేస్తే 168 అవర్స్ ఉంటాయి, 168 గంటలు. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి 168 గంటల్లో సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు, మేబీ సాటర్డే కొన్ని మందికి ట్యూషన్స్ ఉంటాయి. పిల్లలు లోక జ్ఞానం కోసం పిల్లలు పరిగెడుతున్నారు. దానికి కొన్ని లక్షలు మనం కడుతున్నాము, చేస్తున్నాము. వాక్యాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి, చర్చ్ దగ్గరికి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి ఇచ్చినంత ప్రాముఖ్యత పిల్లలకి ఇవ్వం. ఎందుకంటే పిల్లలే బచ్చా, పనికిరారు పిల్లలు. కొంతమంది పాస్టర్స్ నాతో అన్న విషయాలు కూడా చెప్తున్నాను నేను. వాళ్ళు దశభాగాలు ఇవ్వరు, కానుకలు ఇవ్వరు, వాళ్ళకి మనమే పెట్టాలి, అనవసరం, టైం వేస్ట్ అన్నట్లు మాట్లాడిన వాళ్ళు కూడా నాకు తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో 2 సార్లు కోప్పడిన సందర్భాలు చూస్తే, ఒకటి చర్చ్ని బిజినెస్ చేసినప్పుడు ఆయన కొరడా చూపించాడు, రెండవది పిల్లల్ని ఆటంకపరిచినప్పుడు. సో ఈ 168 గంటలు వారంలో సండే స్కూల్ అనేది ఎక్కడ చేర్చుకుంటారు అంటే కొన్ని చర్చెస్లో, అది కూడా 1 గంట మహా అయితే, లేదా గంటన్నర. అంటే గంటన్నర తీసుకున్నా, లేదా 2 గంటలు వేసుకున్నా, 168 గంటల్లో 2 గంటలు తీసేస్తే 176 గంటలు. 176 గంటలు లోకంలోనే పిల్లలు ఉండి 1 గంట లేదా 2 గంటలు నువ్వు చెప్పే వాక్యం, అది కూడా బోరు కొట్టించి నిద్ర వచ్చేలాగా చెప్పి, లేకపోతే 100 పాటలు వాడిచ్చేసి చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి పంపించేస్తే వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు. ఇదే మీ క్వశ్చన్. ఇది జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్. నిజంగా నా సంఘంలో ఉన్న పిల్లలు వాక్యానికి విధేయులుగా ఎదుగుతున్నారా? వాక్యాన్ని తెలుసుకుంటున్నారా? వాక్యమైన దేవుడిని ఎరుగుతున్నారా? ఆ జ్ఞానంలో ఉన్నారా అని మీరు ఆలోచన చేస్తే 100కి 100% లేరు. మేబీ ఒక 1-2% తప్ప 98% వాక్యంలో ఎదగట్లేదు వాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, బాలుడు నడవాల్సిన వాడికి నేర్పించకపోతే, టీచర్సు, సంఘము, పాస్టరు, కమ్యూనిటీ ముందుకు రాకపోతే వాడు పాడైపోతాడు. వాడు తను నేర్చుకుంటే పెద్దవాళ్ళు అయినప్పుడు తొలగిపోరు. వాక్యం దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పిన మాట, వాక్యాన్ని మనం నమ్మాలి. సో మా పిల్లలకి ఖచ్చితంగా వాక్యాన్ని నేర్పించాలి. ఎలా నేర్పించాలో మాకు తెలియదంటే we were here. This is an opportunity. So as a children ministry, మేము కరికులం డెవలపర్స్గా we are ready to help you out. Call my number, నేను స్క్రీన్ మీద ఉంటుంది. You can call me. We have a curriculum for children, young adults. So we will support you free. God bless you.